హలో అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మేము పూజ అయితే చాలా సింపుల్గానే చేసేసుకున్నాం. సాయంత్రం గుడికి వెళ్తామన్నమాట. ఈరోజు అంతా ఫాస్ట్. ఇదిగో నేహాంతికేమో ఒంట్లో బాగాలేదన్నమాట. చాలా కోల్డ్ ఎక్కువగా ఉంది. నైట్ అంతా పడుకోలేదు. నైట్ నుంచి జాగారం మాకు స్టార్ట్ అయింది. ఈరోజు ఏం కుకింగ్ లేదు, ఏం లేదు, వర్క్ ఏం లేదు, ఖాళీ ఆ శివుడిని నామస్మరణ చేసుకుంటూ టైంపాస్ చేసేయడమే. ఇక్కడ నేహాంత్ మమ్మల్ని పూజ కూడా చేయనివ్వకుండా డిస్టర్బ్ చేస్తూనే ఆడే అగరత్తులు తిప్పేస్తున్నాడు, దీపారాధన చేస్తాడంట. ఆ పక్క దాంట్లో అన్ని నూనె వేసేసి ఇది చేసి చాలా రచ్చ చేశాడు. సర్లే వాడు కూడా పూజ చేస్తే పుణ్యమే కదా, మంచిదే కదా అని కాసేపు వదిలేమన్నా ధూపం అది చూపించి ఏంటంటో వాడికి ఆడే మంత్రం చెప్పేసుకుని ఓ అనుకుంటాడు వచ్చిన భాషలో. మాకు కూడా ఏమంటున్నాడు అర్థం కాలేదు. చాలా బాగా అయితే దండం పెట్టుకున్నాడు. గంట కొట్టు. ఇంకలా దేవుడి దగ్గర అది దండం పెట్టేసుకుని అంత అయిపోయిన తర్వాత చక్కగా టీవీ పెట్టుకుని శివాభిషేకం చూసామన్నమాట. భక్తి ఛానల్లోని ఇంకా అవన్నీ కూడా శివుడికి వస్తూనే ఉంటాయి కదా, అదంతా కాసేపు చూసేలోపు ఈలోపు మా హస్బెండ్ ఏమో పుచ్చగా తీసుకొచ్చారనమాట, తీసుకురమ్మనని చెప్పి. ఇంక పనులన్నీ అయిపోయేసరికి సాయంత్రం అయ్యేసరికి ఇంక సాయంత్రం పూజ చేసుకుని గుడికి వెళ్దాంలే అని చెప్పి సాయంత్రం 6 గంటలకల్లా పూజ ఫినిష్ చేసేసుకున్నాం అనమాట. ఇంకెలా పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుంటే ఉపవాసం విరమించవచ్చు కదా. మా హస్బెండ్ అయితే సాయంత్రం తినేశారు. ఇంక నేను నైట్ కూడా తినకుండా ఫ్రూట్స్ ఏదైనా తిని జాగారం చేద్దామని చెప్పి నేనైతే ఏం తినలేదు. ఇక పూజ అంతా అయిన తర్వాత గుడికి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే టెంపుల్కి బయలుదేరిపోయాం. ఇంక ఇక్కడ మేము అభిషేకానికి అయితే అన్నీ తెచ్చామన్నమాట. ఈ బూది, గంధం, అలాగే అభిషేకం పొడి ఏదో ఉంటుంది కదా, అవన్నీ కూడా తీసుకొచ్చాం, పాలు అవిని. ఇక్కడ ఏంటంటే టబ్బులు పెడతారు. మనం తెచ్చినవన్నీ కూడా ఏ కేటగిరీలో ఆ కేటగిరీలో అన్నీ కూడా మనం అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ బూది అన్నీ కూడా మేము వేసేసాం, కుంకుమ దీన్ని. తర్వాత పాలేమో బిందులు ఉన్నాయి కదా, ఆ బిందుల్లో పోసామన్నమాట. మేము వచ్చేసరికి అప్పటికే అభిషేకం స్టార్ట్ అయిపోయింది.
ఇక ఇలా అలంకారం పూర్తయిపోయిన తర్వాత క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా పెట్టారనమాట. ఒక పూజ అలాగే ఒక పర్ఫార్మెన్స్ అలా సపరేట్ చేశారనమాట. ఇక్కడ వీళ్ళు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. కానీ ఎవ్రీ ఇయర్ మీద మాత్రం ఇయర్ చాలా బాగా చేశారని చెప్పాలి. నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఏంటంటే అలంకరణ శివరాత్రి కొంచెం స్పెషల్గా చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ కైలాసం నుంచి సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి కూర్చున్నట్టుగా ఎంత అందంగా అలంకరించారు. అసలు చాలా బాగా చేశారని చెప్పాలి. ఎంత బాగుందో అసలు నిజంగా చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే నార్మల్గా చేస్తారు, ఇలా అయితే ఇప్పుడు చెల్లిది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అందరికీ డిన్నర్ కూడా పెట్టేశారు అక్కడే. నార్మల్గా మన సైడ్ అయితే ఉపవాసం అలాగే జాగరణ ఇంపార్టెంట్ కదా, రోజు మ్యాక్సిమం కొంచెం మంది తింటారు, కొద్దిమంది తినరు. కానీ ఇక్కడ మాత్రం భోజనాలు పెడతారు అనమాట. ఇప్పుడే గుడి నుంచి వచ్చేసాము. నేహాంత మూర్తి అయితే నిద్రపోతున్నారనమాట. ఇంక నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి బయటకు వచ్చి కూర్చున్నాను. సరే ఇంకా ఈ నైట్ కూడా ఏం తిన్నా కాబట్టి ఫ్రూట్స్ తిన్నాను అనమాట. వాటర్ మిలన్ తిన్నా స్టార్ట్ చేశాను. గుడి దగ్గర ఆల్రెడీ జ్యూస్ తాగేసాను అనమాట. మళ్ళీ ఇంకా జాగారం చేసి పొద్దుటే ఇంకా మళ్ళీ తినడమే. ఓకే, ఇంకా అలా జాగరణ స్టార్ట్ చేశాను అనమాట. 3-3:30 దాకా బాగానే ఉన్నాను, కానీ ఇంకా 3:30 తర్వాత నుంచి కొంచెం పడబోతుంది అనమాట. అమ్మో, ఎంత చేసిందంతా ఉత్తితో అయిపోతుంది, కొంచెం ఆదమరుపుగా ఒక్క కునుగు పడినా చాలు కదా. అందుకనే ఇంకా పనులు చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇవన్నీ తొడవడం అలా అన్ని పనులు చేసుకుని స్నానం అది చేసేసరికి 4 అలా అయిపోతుందిలే అని చెప్పి ఇల్లు అవన్నీ తుడిచేసి స్నానం చేసి తర్వాత ఇక ప్రసాదం కింద రవ్వ కేసరి చేశాను అనమాట. అప్పటికి 4 అలా అయ్యింది. ఇంకప్పుడు పూజ అయితే చేసుకోవచ్చు కదలే అని చెప్పి ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసుకుని పూజ కూడా స్టార్ట్ చేసేసాను. స్నానం అయితే అయిపోయింది. ఇంక ప్రసాదం కూడా కేసరి రెడీ చేస్తాను అనమాట. ఇంకా ప్రసాదం పెట్టేసి దండం పెట్టేసుకోవడమే. ఇంకా ప్రసాదం పెట్టేసి తర్వాత శివాష్టకం అది చదువుకుని పూజ ముగించాను అనమాట. ఈసారి కూడా ఎప్పుడులాగే శివరాత్రి చాలా బాగా జరిగింది. నా ఉపవాసంలో కానీ అలాగే జాగరణలో కూడా ఎలాంటి ఆటంకులు లేకుండా చాలా బాగా జరిగిందనమాట. ఇలాగే మరిన్ని శివరాత్రులు చేసుకోవాలి, అది మీతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ టుడే వ్లాగ్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.